ఈరోజు తెలంగాణ జాతిపిత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 72వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీ, ప్రతి వార్డు, ప్రతి పల్లె, ప్రతి గూడెం అనకుండా యావత్ తెలంగాణ పాత ఉమ్మడి 10 జిల్లాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ ఉదయం ఎమ్మెల్యే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంప్ ఆఫీసులో భారీ ఎత్తున ఘనంగా జరగడం జరిగింది. ఆ తర్వాత జిల్లా పార్టీ ఆఫీసులో జరిగింది. ఆ తర్వాత సారథినగర్ ప్రాంతంలో సారథినగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వందలాది మంది పబ్లిక్ ఆడ హాజరై కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు, కేక్ కటింగ్లు జరిగినాయి. ఆ తర్వాత ఇంతకుముందే వెంకటేశ్వర నగర్, తిరుపతి నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరుమణులు, ముఖ్యంగా యువత ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగింది. ఇప్పుడు గణేష్ నగర్, మేకల నారాయణ నగర్ లో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం అనేది, దీనికి ముఖ్యంగా ఈ ప్రాంత యువతకి, ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల మట్టి మా ప్రభుత్వానికి, మా పార్టీకి సహకరించినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి మీ ద్వారా చేతులెత్తి నమస్కారాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2016లో ఈ ప్రాంతం నేను వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఏ ఇంటికి పోవాలన్నా నడవటానికి దారి లేని పరిస్థితి. ప్రతి మహిళ కానీ, ఒక పురుషుడు కానీ ఇంటికి పోవాలంటే చెంగులు పైకి పట్టుకొని నడిచే పరిస్థితి ఉండే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 12 కోట్లు 48వ డివిజన్కి వస్తే 8.5 కోట్ల రూపాయలు ఒక మేఘల నారాయణ నగర్ కను గణేష్ నగర్కి ఏర్పాటు చేసి మా ఇంటి ముందు రోడ్డు లేదనే మాట లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అది కేసీఆర్ గారి, పువ్వాడ అజయ్ కుమార్ గారి సహాయ సహకారాలు, వద్దిరాజు గారి సహాయ సహకారాలతోటి ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. ఆ తర్వాత ఒక మెయిన్ రోడ్డు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మెయిన్ రోడ్డు అక్కడ కావాలని కలెక్టర్ గారికి, మంత్రి గారికి, కమిషనర్ గారికి ఎన్ని లెటర్లు ఇచ్చినా అవి బుట్టదాఖలు అయినాయి. మెయిన్ రోడ్ సెంటర్ లైటింగ్ అని 80 ఫీట్ల రోడ్ చేసి ఇదొక డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతం అంతా డ్రైనేజ్కి అవకాశాలు ఉంటాయని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో ఉత్తేజభరితంగా వచ్చి పబ్లిక్, ఈ ప్రాంత యువత, ఈ ప్రాంత మహిళా సోదరుల ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మీ ముందుకు రేపు బుడిగదంగాలు రాబోతా ఉన్నారు, పైటేషాలు రాబోతా ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ ఇంటి ముందు కానీ, మీ ఇంటి వెనక కానీ గత 10 సంవత్సరాల క్రితం మీ ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు. మళ్ళీ ఆ తర్వాత తోటరామారావుని చూశారు. తోటరామారావు రాకముందు గణేష్ నగర్, మేకల నారాయణ నగర్ పరిస్థితి ఏంది? గత 10 సంవత్సరాల ముందు తోటరామారావు, 5 సంవత్సరాల ముందు తోట గోవిందమ్మ గారు వచ్చిన తర్వాత మీ ప్రాంత అభివృద్ధి ఏందో ఒక్కసారి గుండె మీద చేసుకొని కుల మతాలకి, రాజకీయాలకి, పార్టీలకు అన్నిటికి అతీతంగా ఒక్కసారి గుండె మీద చేసుకొని మా కుటుంబం మీరు ఆలోచించాలని సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలకి మరియు పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు మీద ఎవరైనా తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారు సాగు దాకా వెళ్ళి మనకి తెలంగాణ తీసుకొచ్చి ఇంత డెవలప్ చేసి ఇంత ఇది చేసిన కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంత యువత వచ్చి మంచిగా వాళ్ళు సంతోషంగా చేసుకుంటున్నారు. గణేష్ నగర్ పిల్లలు మన ఒక్క డివిజన్ లోనే 4 చోట్ల చేసుకున్నారంటే అసలు ఎంత ఇదిగుందో. అసలు జనం అంతా ఒక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఇంతకంటే అభివృద్ధి జరుగుతుంది. గారే వస్తాడు, ఆయన నిండు నూరేళ్లు 2028లో కేసీఆర్ గారే వస్తాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అభివృద్ధి, మనం కోల్పోయిన అభివృద్ధి అంతా ఇంకా ఎక్కువ జరిగిద్దని ఆయన్ని ఆశీర్వదించాలని దేవుని కోరు.